ఓం నమ శివాయ. మనము శ్రీ శివ మహాపురాణమును పారాయణం చేస్తున్నాము. అందులో భాగంగా శివ పార్వతుల వివాహం గురించి చర్చిస్తున్నాము. ధ్యాన మంత్రము ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్ష్యమ అమృతాత్. శివుని వివాహ యాత్రా సన్నాహము. శివుడు లగ్నపత్రికను చదువుకొని వెంటనే నారదుని స్మరించాడు. నారదుడు వచ్చి వాలాడు. అతనితో శివుడిలా ఆదరంగా, నారద, గతమంతా నీకు తెలుసు. పార్వతిని తపస్సు చేయమని ప్రోత్సహించింది నువ్వే. నువ్వు చేపట్టిన కార్యం ఫలరూపానికి వచ్చింది. ఇదిగో లగ్నపత్రిక. నువ్వు మనోవేగంతో వెళ్ళి బ్రహ్మను, హరిని, ఇంద్రుని, ఋషులను, సమస్త దేవలోకాన్ని నా మాటగా ఆహ్వానించు. రాని వారిని నా ఆత్మీయులుగా భావించలేనని చెప్పి పంపినాడు. దేవర్షి ఆ కార్యాన్ని లెస్సగా నెరవేర్చినాడు. శివుడు ముహూర్తం కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాడు. శివగణాలన్నీ సంతోషంతో నృత్యం చేశాయి. శివుని వైపు పెళ్లివారంతా ఒక్కొక్కరే కైలాసంలో బంధుమిత్ర సపరివారంగా, భార్యాపుత్ర సమేతంగా మహోత్సాహంతో వచ్చి దిగుతున్నారు. ముందుగా విష్ణువు తన పరివారంతో వచ్చాడు. వాణీ సహితుడైన పితామహుడు వేదాలన్నీ సుస్వరంగా తమకు తామే గానం చేస్తూ ఉండగా హంసవాహనారూఢుడై శుభవచనాలను పలుకుతూ దిగాడు. తన వైభవమంతా వెళ్ళి విరియగా బృందారకులతో కూడి వచ్చి చేరాడు ఇంద్రుడు. శివునిచే ఆజ్ఞాపింపబడిన వారందరూ శివకార్యం తమ కార్యంగా భావించి సంతోషంతో వచ్చారు. సప్త మాతృకలు శంకరునికి యథోచితంగా అలంకార విధిని నెరవేర్చారు. శివ సంకల్పం చేతనే అవి అలంకారాలుగా తోచాయి. బాలచంద్రుడు మణిమకుటంగా, పాలనేత్రం శుభతిలకంగా, సర్పాలు కర్ణకుండలాలుగా, ఇతర అవయవముల యందున్న భుజగములన్నీ రత్నాభరణాలుగా, గజచర్మము పీతాంబరంగా, విభూతి చందన లేపనంగా చూపరులకు కనువిందు చేశాయి. అప్పుడు పరమసుందరుడైన శంకరుని సమీపించి మధురంగా నారాయణుడిలా అన్నాడు. ఓ దేవదేవ, మహాదేవ, శరణాగత వత్సల, గృహ్య సూత్రాలను సారంగా, అంటే పెళ్లి చేయవలసిన నియమాల సారంగా, విధి విధానంగా వివాహ కర్మను అనుష్ఠించడానికి దయచేయండి. మండప స్థాపనకు నాంది ముఖాన్ని ప్రీతిపూర్వకంగా అనుష్ఠించండి. మీరు ఈ విధాన్ని పాటిస్తే లోకమంతటా అది వ్యాప్తి చెంది ఖ్యాతిని పొందగలదు. విష్ణు మాటయందు లోకాచారమునందు శ్రద్ధగల శంకరుడు ఆ కర్మలను విధి విధానంగా అనుష్ఠించాడు. కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, గౌతముడు, బాగురి, గురుడు, కన్వుడు, బృహస్పతి, శక్తి, జమదగ్ని, పరాశరుడు, మార్కండేయుడు, శిలాపాకుడు, అరుణపాలుడు, అకృతశమ్రుడు, అగస్త్యుడు, చవనుడు, గర్గుడు మరియు శిలాదుడు వీరంతా శివ కళ్యాణానికి వచ్చారు. ఇంకా దదీచి, ఉపమన్యువు, భరద్వాజుడు, అకృతవ్రణుడు, కుశికుడు, పిప్పలాదుడు, కౌస్తుడు, వ్యాసుడు, అతని శిష్యులు ఇలా ఋషిగణమంతా వచ్చారు. వేదాంగవేత్తలైన ఋషులందరూ పితామహుడు బ్రహ్మత్వాన్ని వహించగా వేదోక్త విధానంగా పవిత్ర వివాహ కర్మకు మంగళాన్ని కలిగించే రక్షాబంధన కార్యక్రమాన్ని పరమేశ్వరునిచే అనుష్ఠింపచేశారు. మండపాన్ని స్థాపించి దాని యందు సకల దేవతా ఆరాధన చేసి శంభునిచే గ్రహ పూజను చేయించారు. ఋషులందరూ వేద సూక్తాలను పఠించి వివిధ ఆశీర్వచనాలను మంగళాశాసనాలను చేశారు. శివుడు వారందరికీ సంభావనలు ఇచ్చి సత్కరించి నమస్కరించాడు. ఋషులు, బ్రాహ్మణులు, దేవతలు ముందు నడవగా కైలాసం నుండి బయలుదేరాడు పెళ్లి కొడుకైన శంకరుడు. రుద్రుని వెంట అసంఖ్యాక రుద్రగణాలు చిత్ర విచిత్ర వాద్య ధ్వనుల సంరంభతో కదిలాయి. శంఖకర్ణుడు, కేకరాక్షుడు, విశాఖుడు, పారిజాతుడు, సర్వాంతకుడు, వృకుతాననుడు, కపాలుడు, దుందుబుడు, కందుకుడు, కుండకుడు, ఆవేశనుడు, మహాకేశుడు, చంద్రతాపనుడు, అగ్నిముఖుడు, గణావహుడు, అమోఘుడు, కుముదుడు, కోకిలుడు, కాకపాదుడు, మహాబలుడు, నీలుడు, పూర్ణభద్రుడు, విరూపాక్షుడు, తాళకేతుడు, ఇంకా అనేక మంది గణాధ్యక్షులు కోట్ల సంఖ్యలో గల వారి వారి గణాలతో కదిలారు. సర్వ సైన్యాధ్యక్షుడైన వీరభద్రుని పర్యవేక్షణలో వారంతా నడిచారు. త్రిమూర్తులతో సహా సమస్తమైన దేవతల రూపాలను ధరించి ఉన్నారు వారు. సృష్టి అంతా వ్యాపించి ఉన్న రుద్రగణాలని కదిలాయి. రుద్రుని సోదరైన చండి మహోత్సాహంతో వచ్చింది. చాలా భయంకరంగా ఉంది ఆమె రూపము. సంధ్యాకాలంలో అరుణ ప్రభలతో రక్తం కక్కుతున్న ఆకాశంలా ఉంది ఆమె ముఖము. అస్తంగత సూర్యుని మించి అగ్నిగోళాల్లా వెలుగుతూ
రెప్పల సందున నిప్పులు కక్కుతున్న నేత్రాలు, ప్రేత ఆశినై ఉంది. కాలకుటాన్ని కక్కే కాద్రవేయ, కాకోదరాదులు ఆమెకు ఆభరణాలు. నెత్తిమీద కాంచన పూర్ణ కలశము, వికృత అననులు. భయంకర ఆకారులైన 11 కోట్ల రుద్రగణం ఆమె పరివారము. డమరు, బేరి, శంఖ, దుందుబి ధ్వనులకు దిక్కులు మార్మోగా జగత్తులోని అమంగళాలను నశింపజేసి మహీ మండలాన్ని మంగళమయం చేస్తూ కోలాహలంగా వచ్చింది. గణాల వెనుక ఇంద్ర దిక్పాలురు, దేవతలు, సిద్ధులు నడిచారు. వారి మధ్య లక్ష్మీ సహితుడై అలంకార శోభితుడై గరుడ వాహనారూఢుడై నారాయణుడు చుక్కల మధ్య చంద్రునిలా శోభించాడు. బ్రహ్మేంద్రాది దేవతలందరూ ధ్వజ శోభిత వాహనాలపై వైభవోపేతంగా వెంట అనుసరించారు. ఆహా, ఊహు, తుంబురు, నారదాదులు సామగానం చేస్తూ పాదచారులై వెంబడించారు. వారి మధ్య ప్రమదగణ పరివృతుడై శుద్ధ స్ఫటిక సంకాశము సర్వాంగ సుందరము వేదశాస్త్ర బ్రహ్మర్షి సిద్ధ మునిగణ సంభావిత ధర్మస్వరూపమైన వృషభాన్ని అధిరోహించి భూతగణ నాదునకు శీత కిరణుడు శ్వేత ఛత్రమై రాజిల్లా అంతరిక్ష మధ్యస్థమైన క్షీర సాగరంలా మహోతేజ విరాజమానుడే వెలిగిపోతున్నాడు సర్వజ్ఞ శేఖరుడైన మహాదేవుడు. పెళ్లివారికి ఎదురేగుట. వెండి కొండ వేలుపు పెళ్లి కొడుకైన వేళ ఇలా సాగింది శుభయాత్ర. శంకరుడు పెళ్లి కొడుకై సకల దేవతా సమూహంతో తన నగర శివార్లకు వచ్చాడని వర్తమానాన్ని విన్న హిమవంతుడు బ్రాహ్మణులతో తన కుమారుతో కలిసి తగిన సంచారాలతో ఎదురేగి స్వాగతం చెప్పాడు. శివుని సేనను వైభవాన్ని చూచి తన కుమార్తెకు మంచి వరుడు లభించాడని మురిసిపోయాడు. ధన్యుడనయ్యానని తనను తానే అభినందించుకున్నాడు. పర్వతరాజు బంధువర్గాన్ని పరివారాన్ని చూచి దేవతలు విస్మితులై ఆనందాన్ని పొందారు. ఉభయ వర్గాల కలయిక పూర్వ పశ్చిమ సముద్రాలు కలిసినట్లు ఉంది. సహస్రదళ పద్మంలా శోభాయమానంగా ఉన్న సేనా మధ్యమందు వామ దక్షిణ పృష్ఠ స్థితులయందు మాధవ, విధి, మహేంద్రులు కనువిందు చేస్తుండగా కర్ణికా స్థానంలో నేత్ర పర్వంగా ఉన్న చంద్రశేఖర్ను చూచి ఆనందించి నమస్కరించి ఆపై తక్కిన వారందరికీ కూడా నమస్కరించి స్వాగతం పలికాడు హిమవంతుడు. అతని వెంట వచ్చిన వారు కూడా పునః అనేక నమస్కారాలు చేశారు. వారందరినీ తన గృహానికి సగౌరవంగా తీసుకొని వెళ్ళాడు. మార్గమధ్యంలో శివ సందర్శన ఆపేక్షతో పురంధ్రీ మనులు సౌదోపరి భాగాలను అధివసించి తమ కన్నుల సాఫల్యానికి తామే సంతోషించారు. వాళ్ళ కుతూహలము వర్ణించరానిది. ఒక ఆమె స్నానానికి వెళుతూ అభ్యంగన చూర్ణంతో అలాగే వచ్చింది. ఒక ఆమె భర్తకు చామర సేవ చేస్తూ దానిని విడిచిపెట్టి వచ్చింది. చంటి పిల్లాడికి పాలు పూర్తిగా ఇవ్వకుండానే వచ్చింది ఒక బాలింత. భోజనానికి కూర్చున్న భర్తకు వడ్డన పూర్తవ్వకుండానే వచ్చింది ఒక యువతి. వారందరూ పార్వతీదేవి అదృష్టాన్ని పరిపరి విధాల మెచ్చుకున్నారు. అందరూ శివుని పెండ్లి వారిపై పువ్వులను శేషలను చల్లారు. ఇంత మంచి అల్లుడు దొరికినందుకు మేనక ఆనందానికి మేరలేదు. శివుడు హిమవంతుని గృహానికి వెళ్ళుట. అడుగులకు మడుగులొత్తుతూ గంగాధరుణ్ణి సపరివారంగా తన మహారాజ మందిరానికి ఆహ్వానించాడు నగాది రాజు. అందరూ పెళ్లి నడకలు సాగించారు. శ్రేష్టమైన సింహద్వారం దగ్గర ఆగారు. అక్కడ మేనకాదేవి బంగారు మంగళ హారతి పల్లెరాన్ని పట్టుకొని సిద్ధంగా ఉంది. మనోహారులైన యువతులు అనేక మంది దీప పాత్రలను ధరించి ఆమె చుట్టూ ఉన్నారు. దీపకాంతుల ప్రకాశంలో వారు ధరించిన శ్రేష్టమైన రత్నాభరణాలు మెరిసిపోతున్నాయి. పెళ్లి కొడుకైన శంకరునికి కర్పూర నీరాజనమిచ్చి కీడు తీశారు పుణ్యాంగనలు. సర్వలోకాలకు మంగళాన్నిచ్చే పరమాత్మకు అమంగళ పరిహారార్థం నీరాజనమ స్త్రీల వేడుకకు శంకరుడు ముచ్చటపడ్డాడు. గిరి సౌర భౌముడైన హిమవంతుని రాజకుటుంబమంతా రెప్ప వేయకుండా ముక్కంటిని చూశారు. మహా సౌందర్య రత్నాకరుడైన శంకరుడు వరుణి వేషంలో మరీ మనోహరంగా ఉన్నాడు. చారు చంపక వర్ణాభుడు, ఏకవక్త్రుడు, త్రినేత్రుడు, ప్రసన్నాస్యుడు, రత్న స్వర్ణాది భూషితుడు, మాలతి మాలాయుక్తుడు, రత్న మకుడోజ్వలుడు, సత్కంఠాభరణుడు, సుందర వలయాంగద భూషితుడు, చందనాగారు కస్తూరి కుంకుమ శోభితుడు, రత్న దర్పణ హస్తుడు, కజ్జలోజ్వల లోచనుడు, సర్వాంగ సుందరుడైన ఇందుధరుని చూచి మేనక హిమవంతులు ఇంకా అక్కడున్న తక్కిన వారంతా ముదిత మానసులై ఉమాదేవి సౌభాగ్యాన్ని ప్రశంసించారు. ఈ విధంగా ద్వారం వద్ద జరిగే ఆచారాన్ని అనుష్ఠించి శంకరుడు తన
నిడిదికి వెళ్ళాడు. అనంతరము ఆ దుర్గాదేవి అంతఃపుర పరిచారకులతో కూడి కుల దేవత ఆరాధనకై నగరోపకంఠానికి బయలుదేరింది. మహేంద్ర నీలద్యుతి కోమలాంగి స్వాంగభూషిత ప్రసన్నవదన చారు కబరీబర కంబు కంటి సింధూర బిందు శోభిత రత్నహార విరాజిత రత్నకంకణ మండిత క్రీడాపద్మ విభూషిత ఘనసార కుంకుమ చందన చర్చిత వన మంజీర లాక్షారంజిత పాద మండిత సర్వ అవయవ సుందరి అయిన ఆ ఇందు కళాధరిని చూచి బృందారకులందరూ భక్తితో ప్రణమిల్లారు. గౌరీదేవిని చూచిన శంకరునికి పులకాంకురాలు మేన పొడముగా శరీరం పనసకాయ వలె అయిపోయింది. ఆయన కన్నుల నిండా ఆమె రూపమే. అతనుడైన మన్మధుడు మదనారిని చూచి కెవ్వుమన్నాడు. అదెవరికి వినిపించలేదు. బ్రహ్మగారు నవ్వుకున్నాడు. అదెవరికి కనిపించలేదు. ఆ తరువాత కాళీ తన కులదైవమైన అంబికను అర్చించి తండ్రి మందిరానికి తిరిగి వచ్చింది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. తర్వాతి భాగంలో శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. మన బ్రహ్మ మోహితుడవుతాడు. తర్వాత ఏమవుతుందని చూద్దాము. చాలా అద్భుతంగా ఉంటుంది.